అంటాడు ఆయన. అలాగే సహ మమచ ప్రియ, వాడికి నేను ప్రియంగా ఉండడమే కాదు, నాకు వాడంటే చాలా ప్రియం. ఇది చూడండి, ఇప్పుడు మనం కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామండి, మనం చిన్నపిల్లలంటే, మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలంటే మనకి ఇష్టం, మన పిల్లలంటే, చిన్నపిల్లలే కాదు మన పిల్లలంటే మనకి చాలా ఇష్టం, మనం ప్రేమిస్తాం వాళ్ళని. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం కోరుకుంటాం వాళ్ళ వైపు నుంచి, మనం ఎంత ప్రేమనైతే అందిస్తున్నామో అంతే ప్రేమ వాళ్ళ వైపు నుంచి కూడా రెసిప్రికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా మనని ప్రేమించాలి, వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉంటే నేను వాళ్ళని అంతగా ప్రేమిస్తూ ఉంటాను. ఇది ఒకవైపు నుంచి మనం అందిస్తూ ఉంటాం, ఒకవైపు నుంచి వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు పొరపాటును కూడా మర్చిపోడు. నేనంటే జ్ఞానికి అమితమైనటువంటి భక్తి, అదేవిధంగా నాకు కూడా జ్ఞానంటే అమితమైనటువంటి ఇష్టం. కాబట్టి ఒకళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఏ రకమైనటువంటి భక్తి మంచిది, నేను భగవంతుడికి ఇష్టంగా ఉండాలి అంటే ఏ రకమైనటువంటి భక్తి మంచిది? ఇప్పుడు మనకున్నటువంటి భక్తి ఏంటి, భగవంతుడు ఏం చెప్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మనకున్నటువంటి భక్తి ఏంటి, భగవంతుడు భక్తి ఇవన్నీ మనకున్నాయి, లేకుండా ఎవరు లేరు, అందరూ భక్తులే. ఏదో ఒక దేవుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, ఏదో ఒక దేవుడినో దేవతనో ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే దేనికోసం మనం భగవంతుడిని ఆరాధిస్తున్నాము, దేనికోసం మనం భగవంతుడికి దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నాం, దేనికోసం భగవంతుడి కోసం మనం పూజలు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? మ్యాక్సిమం అందరూ ఏ రకమైనటువంటి భక్తులు ఉంటారు? ఇంతకు ముందు చెప్పిన 4 కేటగిరీల్లో ఏ రకమైనటువంటి భక్తులు ఎక్కువ ఉంటారు చెప్పండి నాకు. అర్ధార్థే. అమ్మయ్య, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మొత్తానికి అందరూ ఒప్పేసుకున్నారు ఏంటంటే అర్ధార్థి. అందరూ డబ్బులే కాదు, అలాంటిది ఏదో ఒక లాభం, మొత్తానికి పరీక్ష పాస్ అవ్వాలనే లాభం. చిన్నపిల్లలు మామూలప్పుడు యంగ్స్టర్స్ పిల్లలు మా గుడికి చస్తే రారు, ముఖ్యంగా యంగ్స్టర్స్ మా గుడికి అస్సలు రారు. ఎవరు వస్తారంటే రోజు స్కూల్ పిల్లలు వస్తారు, ముఖ్యంగా సోమవారం గ్యారంటీగా వస్తారు. మా టెంపుల్ వెనకాతలే ఒక జెడ్పీ స్కూల్ ఉందన్నమాట. ఆ పిల్లలందరూ సోమవారం పొద్దున్న ఖచ్చితంగా వస్తారు. ఎందుకు వస్తారంటే ప్రసాదం పెడతారు, ఖచ్చితంగా వస్తారు. ప్రసాదం భక్తులు అంటాం అన్నమాట. కార్తీక మాసం అయితే ప్రతిరోజు వస్తారు, ఎందుకంటే ప్రతిరోజు పెడతాం మేము. కార్తీక మాసం నెలంతా ప్రసాదం పెడతాం కాబట్టి నెల రోజులు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి భక్తుల్లాగా నమస్కారాలు చేసేసుకుని వెళ్ళిపోతుంటారు అన్నమాట. అట్లా పిల్లలు వస్తారు, స్కూల్ పిల్లలు ఏదో ప్రసాదం కోసం అన్నా వస్తారు. యంగ్స్టర్స్ మాత్రం చస్తే రారండి, పెద్దవాళ్ళంతా వస్తారు. యంగ్స్టర్స్ ఎప్పుడు వస్తారో తెలుసా? రేపొద్దున్న ఎగ్జామ్ అనగా, రేపటి నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి అనగా అప్పుడు హాల్ టికెట్లు పట్టుకొని మా పూజారి గారికి పెద్ద పని అన్నమాట. ప్రతివాడి హాల్ టికెట్ శివలింగం దగ్గర పెట్టి తీసిస్తూ ఉండాలి, దాని మీద అక్షతలు వేసి తీసిస్తూ ఉండాలి. యంగ్స్టర్స్ అప్పుడు వస్తారు. మళ్ళీ అయిపోతుంది కదా, ఎగ్జామ్స్ అయిపోతుంది కదా, మళ్ళా కనిపించరు. మళ్ళా ఎప్పుడు కనిపిస్తారంటే రిజల్ట్ వచ్చే రోజున కనిపిస్తారు, అప్పుడు వస్తారు. విపరీతంగా వస్తారు జనాలు, అందరూ వచ్చేస్తుంటారు. అసలు కొంతమంది ఉన్నారు, మీకు చెప్తే నమ్మరు, మా టెంపుల్ ఒక సెంటిమెంట్ కొంతమంది యంగ్స్టర్స్కి. ఆ రోజు రిజల్ట్స్ వస్తాయి కదా ఆన్లైన్లో, టెంపుల్లో కూర్చుంటారు వాళ్ళు. టెంపుల్ నుంచి బయటికి పోరే, టెంపుల్ మూసేసిన మేము ఉంటాం, మీరు వెళ్ళండి అని చెప్తారు. ఎందుకనంటే ఆన్లైన్లో అప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటారు అనమాట, గుళ్ళో కూర్చుని. అది సెంటిమెంట్ వాళ్ళకి. అదేంటో విచిత్రం, అర్ధార్థి అంటే ఏంటి? ఏదో ఒక లౌకికమైనటువంటి కోరిక కోసం, మంచిదే, అట్లన్నా భగవంతుడికి దగ్గర అవుతున్నారు. అదేంలా భగవంతుడు అనేటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తినే నన్ను నడిపిస్తోంది అనేటువంటి గౌరవమో ఏదో ఒకటి భక్తో ఏదో ఒకటి ఉంది వాళ్ళకి, అంతవరకు మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక రెండో రకం ఏంటంటే, చాలామంది ఎక్కువ మంది భగవంతుడిని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ప్రాణ సంకటమైనటువంటి స్థితిలో ఎక్కువ మంది ఏదన్నా ఆపరేషన్స్ అవి అవసరమైనప్పుడు చేసినప్పుడు చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. అందుకనే మీరు తిరుపతి క్యూ లైన్లో కనుక వెళ్తూ ఉంటే అక్కడ ఈ పెట్టి ఇట్లా ఓపెన్ చేసి పట్టుకుని ఉంటారు కొంతమంది. వెండి కాలు, వెండి చెయ్యి, వెండి హార్టు, వెండి లంగ్స్, వెండి కిడ్నీలు అవన్నీ అమ్ముతుంటారనమాట.
ఎవడికి ఏది ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తీరినటువంటి వాడు అది కొని వేస్తూ ఉంటాడు, అక్కడ హుండీల్లో వేస్తూ ఉంటారనమాట. వెండి అన్ని వెండి ఎందుకని అట్లా అదొక మంచిదే అది కూడా. అంటే ఏంటి, డాక్టర్స్ కానీ ఈ లౌకికమైనటువంటి శక్తులు కానీ చేయలేనటువంటి సహాయం భగవంతుడు చేస్తాడు నాకు అనేటువంటి ఒక తపన, ఒక ఆరాడు. ఒకసారి ఓ పిల్లవాడు ఇట్లాగే 10th క్లాసు ఎగ్జామ్స్ దేవుడి దగ్గర తిరుగుతున్నాడు. వాడికి ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఆంజనేయ స్వామికి రోజు తిరుగుతున్నాడు, రోజు ఊదుకడ్డీలు వెలిగిస్తాడు, అక్కడ పెడతాడు. ఏదో వాడికి తెలిసింది ఆ గుళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అటు చుట్టూ తిరుగుతాడు, అటు పెడుతుంటాడు. వాడి భక్తి అది. స్వామి నన్ను 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు చూడు, 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు చూడు, రోజు ఇదే. ఎవరున్నారు ఇక్కడ? మా టెంపుల్ వాలంటీర్స్ ఎవరన్నా ఉన్నారా? శివరాత్రి అయిపోయిన తర్వాత హుండీ కౌంటింగ్ చేసాం. హుండీ కౌంటింగ్ చేస్తే దాంట్లో మాకు ఒక కాగితాలు దొరుకుతుంటాయి అన్నమాట. ఏంటంటే యంగ్స్టర్స్ రాసే కాగితాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 1000 సార్లు రాస్తాడు వాడు. రాసి కింద అడిగి పాపం తెలుగు రాయటం కూడా రాదు. ఓం శివ పరమాత్మ, పరమాత్మ అని కూడా రాయటం రాదు వాడికి. శివ పరమాత్మ నన్ను ఈ ఒక్కసారికి ఇంటర్ పాస్ అయ్యేటట్టు చూడుదేవా, నేను డాక్టర్ చెయ్యాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఈ ఒక్కసారికి నన్ను ఇంటర్ పాస్ అయ్యేటట్టు చూడు. అది వాడి గోల. వాడికి తెలుగు పరమాత్మ అని కూడా రాయటం రాదు వాడికి. ఇలా ఉండే వాడు. అట్లాగే ఆ పిల్లవాడు రోజు ఆంజనేయ స్వామికి, స్వామి 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు చూడు, 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు చూడు. వాడు ఫెయిల్ అయ్యాడు. వాడి కోపం వచ్చింది ఆంజనేయ స్వామి మీద. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఒకటి వచ్చింది కదా ఈ మధ్య కొత్తగా. మా చిన్నప్పుడైతే సెప్టెంబరే, ఇన్స్టెంట్ లేవు అప్పట్లో. మార్చి ఫెయిల్ అయితే సెప్టెంబర్ అయిపోతే మార్చి, అట్లా ఉండేది అప్పుడు సిస్టమ్. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఒకటి వచ్చింది, 4 రోజుల తర్వాత మళ్ళీ రాసి పాస్ అయిపోవచ్చు. వీడు ఇన్స్టెంట్ ఎగ్జామ్కి కట్టి ఇంతకుముందు మరి ఆంజనేయ స్వామిని ఇది చేశాడు కదా, ఆరాధించాడు. వాడికి పాస్ కాల, కోపం వచ్చింది వాడికి. కోపం వచ్చి ఏం చేశాడంటే వినాయకుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. పక్కన వినాయకుడి విగ్రహం ఉంటే దాని చుట్టూ తిరుగుతుంటే ఆంజనేయ స్వామి వినాయకుడు మాట్లాడుకోవడం మొదలు పెట్టారనమాట. వినాయక చూడిగిడు నా చుట్టూ తిరిగాడు, ఆడికి అంత కెపాసిటీ లేదు, ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు నీ వెంట పడుతున్నాడు చూడండి. అప్పుడు వినాయకుడు అన్నాడు అనమాట, నేను మాత్రం పాస్ చేస్తాను అనుకున్నావు అట్లాంటివాడిని, నేను మాత్రం పాస్ చేస్తాను, నేనేం పాస్ చేయను, నువ్వు చేయకపోతే నేనెందుకు చేస్తా అన్నాడు. విచిత్రం ఏంటంటే ఈసారి పాస్ అయిపోయాడు వాడు. పాస్ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి అడిగాడు వినాయకుడిని, వినాయక పాస్ కాడని చెప్పావు కదా నువ్వు, ఎందుకు పాస్ అయ్యాడు? అడేం చేశాడో తెలుసా, వాడు నీకు తిప్పే ఊదుగడ్డీలు నాకు తిప్పడం మొదలు పెట్టాడు. వాడు ఈ పొగ నీ ముక్కులోకి వెళ్తుంటే వాడి కోపం వచ్చి నీ ముక్కులో దూది పెట్టాడు వాడు. అంటే నేను వెలిగించేది కేవలం ఎవరికి చెందాలి? వినాయకుడికే చెందాలి. ఈ పొగ పొరపాటున ఆంజనేయ స్వామి పీల్చకూడదు అని చెప్పి ఆంజనేయ స్వామి ముక్కులో దూది పెట్టేట వాడు. వాడి అమాయకమైన భక్తి చూసి పాస్ చేసేసా ఈసారి. అర్ధార్థి అలాంటి భక్తులు కూడా ఉంటారు బాబు. వాడి భక్తి నిజమైన భక్తి చూడండి. అంటే దేవుడు ఉన్నాడు, నేను వెలిగించే ఊదుగడ్డి వాసన చూస్తాడు అనేటువంటి ఒక అమాయకమైన నమ్మకం పాపం వాడికి. అది చూసి పాస్ చేసేసాను, పోతే పోనీలే ఏదో ఒకటి అవుతుందిలే అని. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి. ఆర్తి వచ్చినప్పుడు, జిజ్ఞాస కలిగినప్పుడు కొంతమంది ఏంటంటే కేవలం జిజ్ఞాస, శాస్త్రజ్ఞానాన్ని చూద్దాం, ఈ పురాణంలో ఏం చెప్పారు, ఆ పురాణంలో ఏం చెప్పారు, ఆ దేవతా శక్తులు అంటే ఏమిటి. కొంతమంది ఈ శ్రీచక్రం అర్చన చేసేటటువంటి వాళ్ళు, ఆ శ్రీచక్రంలో ఉండేటటువంటి దేవతలందరూ ఎవరు, వారి వారి స్థానాలు ఏంటి, అది ఎందుకు నా చక్రాల యంత్రాలు ఆ విధంగా ఎందుకు రూపొందించారు, ఆ బీజాక్షరాల యొక్క ఫలితాలు ఏంటి, ఇటువంటివన్నీ ఒక రీసెర్చ్ లాగా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కేవలం రీసెర్చ్ వర్కే అదంతా.
సో అటువంటి వాళ్ళు జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం. వాళ్ళకి దాంట్లో ఏమీ వచ్చేటటువంటిది లేదు, పోయేటటువంటిది లేదు, తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి భక్తులు, వీళ్ళందరూ కూడా నన్ను చేరుకుంటారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు వెంటనే తర్వాత శ్లోకంలో? జ్ఞాని. జ్ఞాని మాత్రం నన్నుగా చూస్తాడు, నన్ను అంతటా చూసేటటువంటి వాడు. కాబట్టి అతడు వాస్తవంగా ఏంటంటే జ్ఞానికి డౌట్ అనేటువంటిది లేదు. భగవంతుడు ఉన్నాడా లేదా, భగవంతుడి శక్తి మీద కానీ, భగవంతుడి యొక్క ఉనికి మీద కానీ జ్ఞానికి ఎటువంటి సందేహం లేదు. ఉన్నటువంటిదంతా అంతే, నాలో ఉన్నది బయట ఉన్నది అంతా ఒకటే అన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, నేను అతనికి ప్రియమైనటువంటి వాడిని. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే భగవంతుడు భక్తుడు వేరు కాదండి. భగవంతుడు భక్తుడు ఇద్దరు ఒకటైపోతారు ఆ స్థాయికి వచ్చిన తర్వాత. అందుకని నేను వేరు అతను వేరు అనేటువంటి భావన లేదు ఇద్దరిలో. అందుకని అతనంటే నాకు ఇష్టం, నేనంటే అతనికి ఇష్టం అని చెప్పడంలో అర్థం అది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే అసలు భక్తి అంటే ఏంటి చెప్పండి? ఎందుకు భక్తి అంటే ఏంటి? దేన్ని భక్తి అనాలి? మనం రోజు ఇంట్లో పూజలు చేసుకుంటాం, అదేనా భక్తి అంటే? తీర్థయాత్రలకు వెళ్తాం, అదేనా భక్తి అంటే? వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తాం, ఇదేనా భక్తి అంటే? కృతజ్ఞతా భావం, దాన్ని కృతజ్ఞత అనొచ్చుగా, భక్తి ఎందుకు అంటాం? దాన్ని కృతజ్ఞత అంటే సరిపోతుంది, భక్తి అని ఎందుకు అంటుంది దాన్ని? భక్తి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక కుర్రవాడు డిగ్రీ, మంచి బ్రైట్ స్టూడెంట్, కాలేజ్ ఫస్ట్, ఎప్పుడు కూడా కాలేజ్ ఫస్ట్. అతను ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు కాలేజ్ ఫస్ట్. అటువంటి కుర్రవాడు సడన్గా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు, ఎరా అందరూ రిజల్ట్స్ చూసుకుంటున్నారు, నువ్వు చూసుకున్నావా? వాడేం మాట్లాడట్లా. ఏంటి గట్టిగా గదిమాయించి అడిగాడు, ఏమైంది అని అడిగాడు. ఫెయిల్ అయ్యా అన్నాడు. వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయాడు, అదేమిట్రా ఫెయిల్ అవ్వటం ఏమిటి? ఫెయిల్ అయ్యా. కాలేజీలో లెక్చరర్సు ఆశ్చర్యపోతున్నారు వీడు ఫెయిల్ అయ్యాడంటే, ఎందుకంటే అంత బ్రైట్ స్టూడెంట్ వాడు. ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు వీడు ఫెయిల్ అయ్యాడంటే, పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారు వీడు ఫెయిల్ అయ్యాడంటే. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే మాట్లాడు, చెప్పడు, ఏ విషయం చెప్పడు. ఒక 2-3 రోజులు అడిగారు, ఏం మాట్లాడట్లే వాడు, ఎందుకు ఫెయిల్ అయ్యావంటే ఏకంగా 3-4 సబ్జెక్టుల్లో తెప్పాడు వాడు. చివరికి వాళ్ళమ్మ నెమ్మదిగా దగ్గరికి తీసుకుని అడిగింది, ఎరా నిజం చెప్పు, అసలు ఎందుకు నువ్వు ఫెయిల్ అయ్యావు అని. ఏం జరిగింది? ఏదో జరిగింది మొత్తానికి, ఏం జరిగిందో చెప్పు అని వాళ్ళ అమ్మకి నెమ్మదిగా చెప్పాడు. అమ్మ, పరీక్షలకి ఒక 3 నెలల ముందు నేను పడ్డా. దేంట్లో పడ్డా? దేంట్లో పడ్డా? ప్రేమలో పడ్డా. ఏం చేశాడు 3 నెలల ముందు వాడు? పరీక్షలకి ముందు ప్రేమలో ఏమయ్యాడు వాడు? పడ్డాడు. ప్రేమలో, ఆ పదం ఎంత బాగుంటుందో చూడండి, ప్రేమలో పడ్డాడు అంటాడు. ప్రేమలో పడటం అంటే ఏంటి అంటే, ఒకసారి ప్రేమలో పడ్డాము అనే పదంలో అర్థం ఏంటంటే పడిపోతాము. మామూలుగా మనం నడుస్తూ నడుస్తూ పడ్డాము అనుకోండి, చాలామంది పెద్దవాళ్ళు బాత్రూముల్లో పడిపోతుంటారు. ఎందుకంటే కొంచెం ఇది నర్వస్ సిస్టమ్ కానీ మజిల్స్ వీక్నెస్ అవ్వడం వల్ల పడతారు. పడితే ఏమవుతుంది? కాళ్ళు ఇరుగుతున్నాయి, చాలామందికి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి కొంతమంది పాపం తలకి దెబ్బ తగిలి బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఏవేవో జరిగిపోతున్నాయి కదండి. మనం పడితే ఏమవుతుంది? ఇవేదో జరుగుతుంది, మూతిపళ్ళు రాలుతాయి. అందుకనే ప్రేమలో పడటం అనే పదాన్ని పెట్టారు అక్కడ. ప్రేమలో పడితే ఏమవుతాడు వాడు? గోవింద. ఒకసారి పడ్డాడంటే ఇంతే సంగతులు, కాళ్ళు చేతులు ముక్కు మొహం ఏకమైపోతాయి, పడతారనమాట. అంతే కదండి. మనం ప్రేమలో పట్టడం అంటే కేవలం ఒక అమ్మాయి ప్రేమలో పట్టమే కాదు, ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నాయి, వాటన్నిటితోటి ప్రేమల్లో పడతాం మనం.
ప్రేమలో పడతాం. పడ్డప్పుడల్లా మనకేమవుతుంది? దెబ్బలు తగులుతాయి. పడ్డామంటే దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఏ ప్రేమ అయితే వాస్తవంగా, అందుకనే నారద భక్తి సూత్రాల్లో వ్యాసుడు చెప్తాడు నారద మహామునికి, నారద, అసలు నేనైతే ఇన్ని రకాల వేదాలు వేదాంగాలు అన్నీ నేను అధ్యయనం చేశాను, ఇంత పెద్ద పురాణాలు ఉపపురాణాలు ఇవన్నీ రచించాను, అయినా నాకు తృప్తి కలగల. ఎందుకు కలగలేదంటే భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి భక్తి ఎలాంటిది అనేటువంటిది వాస్తవంగా నాకు తెలీదు. నేను ఎంతసేపు ఏంటంటే కేటగారికల్గా రాసుకుంటూ వచ్చేసానే తప్ప భక్తి ఎలాంటిది అనేటువంటిది నాకు తెలియదు పూర్తిగా. నిన్ను మించినటువంటి భక్తుడు ఇంకొకడు లేడు. శ్రీ మహావిష్ణువు పట్ల నీకున్నటువంటి భక్తి మామూలు భక్తి కాదు అది. కాబట్టి నిన్ను మించినటువంటి భక్తుడికి ఈ ముల్లోకాల్లో ఎవరు ఎక్కడా లేరు. కాబట్టి ఒక పని చేయి, అసలు భక్తి అంటే ఏమిటో నువ్వే ఒక పుస్తకం రాయవయ్యా అన్నాడు వ్యాస భగవానుడు. రాయమంటే అప్పుడు నారద భక్తి సూత్రాలను రాశాడు నారదుడు. నారద భక్తి సూత్రాలను రాస్తే దాంట్లో మొట్టమొదటి సూత్రమే నారద మహాముని చెప్తాడనమాట. ఏమంటాడంటే, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచ. భక్తి అంటే ఏమిటట? పరమమైనటువంటి ప్రేమ, అమృత స్వరూపమైనటువంటి ప్రేమ, అది భక్తి అంటాడు ఆయన. మామూలు భక్తి కాదండి, అది పరమ ప్రేమ. పరమమైనటువంటి ప్రేమ మనకు ఎవరి పట్ల కలుగుతుంది? భగవంతుడి పట్ల కలుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనం ప్రేమలో ఇప్పుడు చెప్పామే, ప్రేమలో పడుతూ ఉంటాం. ప్రేమ అందరి పట్ల మనం కురిపిస్తూనే ఉంటాం ప్రేమలు. భర్తకి భార్య పట్ల ప్రేమ ఉంటుంది, భార్యకి భర్త పట్ల ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళు పెంచుకునే కుక్క మీద ప్రేమ ఉంటుంది, కొత్తగా కొనుక్కున్న చెప్పుల మీద ప్రేమ ఉంటుంది కదా. వాటినన్నింటినీ మనం ఏమంటాం? ప్రేమ అంటాం కదండి. ఎవడన్నా అంటాడండి నా భార్య అంటే నాకు భక్తి అండి అని ఎవరన్నా అంటారా మగవాళ్ళు? నా భార్య అంటే నాకు ప్రేమ అండి అంటారే కానీ నా భార్య అంటే నాకు భక్తి అండి అని అంటారా? ఏమన్నా అంటే అనొచ్చు కొంతమంది. రోజు అమ్మో మా ఆవిడ అపర ఖాళీ అండి అని భక్తి ప్రదర్శించచ్చేమో, కానీ మొత్తానికి భార్య పట్ల నా కుక్క పిల్లలు అంటే నాకు చాలా భక్తి అండి ఎవరన్నా అంటారా? నా కుక్క అంటే నాకు ప్రేమ, నా చెప్పులంటే నాకు భక్తి అండి అని ఎవరన్నా అంటారా? నా చెప్పులంటే నాకు ప్రేమ అంటారు, అంతేగాని భక్తి అని ఎవడో అండు కదా. కాబట్టి లౌకికమైనటువంటి విషయాల పట్ల మనకు ఉండేటటువంటి ప్రేమ మామూలు ప్రేమ. కానీ చూడండి, ఇదే ప్రేమ, ఇదే నమ్మకము గురువు పట్ల ఉంటుంది. అప్పుడేమంటుందని? మా గురువు అంటే నాకు ప్రేమ అండి అని అంటామా? అక్కడ భక్తి అనే పదం వాడతాం. నా గురువు అంటే నాకు భక్తి అండి. దేశం పట్ల నాకు ఉండేటటువంటిది భక్తి, భగవంతుడి పట్ల నాకు ఉండేటటువంటిది భక్తి, తల్లిదండ్రుల పట్ల నాకు ఉండేటటువంటిది భక్తి. అక్కడ భక్తి అనే పదం వాడతాం. లౌకికమైనటువంటి వ్యక్తుల పట్ల మనం ప్రేమ అనే పదం వాడతాం. వాస్తవంగా ఏంటంటే ఈ ప్రేమే అక్కడ భక్తి, ఆ భక్తే ఇక్కడ ప్రేమ, రెండు ఒకటే. కానీ ఏదో డిఫరెన్స్ రెండిటికి మధ్యలో. ఏంటా డిఫరెన్సు? స్వామి చిన్మయానంద్ గారు, మనకి చిన్మయ మిషన్ ప్లెడ్జ్ ఉంటుందన్నమాట. మేము చదువుతాం అన్నీ ఇవి అయిపోయినప్పుడు, సత్సంగాలు అవి అయిపోయినప్పుడు చేయబెట్టుకుని చదువుతాం మేము. వీ స్టాండ్ యాజ్ వన్ ఫ్యామిలీ బౌండ్ టు ఈచ్ అదర్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. లవ్ అండ్ రెస్పెక్ట్, ప్రేమ మరియు గౌరవాభిమానములతో. ఎక్కడైతే ఏ ప్రేమ అయితే గౌరవంతో కూడుకుని ఉన్నటువంటిది అయి ఉంటుందో అది భక్తి. కేవలం ప్రేమగా ఉంటే అది ప్రేమే. ప్రేమలో ఎప్పుడైతే గౌరవం కూడా యాడ్ అయిందో దాన్ని భక్తి అంటాం. కాబట్టి మనం దేశాన్ని ప్రేమిస్తున్నాము అంటే దేశాన్ని ప్రేమించడంతో పాటు దేశం పట్ల మనకు ఉండేటటువంటిది గౌరవం. భగవంతుడిని ప్రేమిస్తున్నామంటే భగవంతుడితో భక్తితో పాటు దానికి ఏముండాలి? గౌరవం. ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ప్రేమ గౌరవము రెండు కలిస్తే దాన్ని మనం భక్తి అంటాం. ఇటువంటి ప్రేమలో ఇప్పుడు మామూలు ప్రేమ అనుకోండి, మామూలు ప్రేమలో ఏముంటుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి. పిల్లల్ని మనం ప్రేమిస్తాం, పిల్లలు మనని ప్రేమించరేమో అని భయం.
అందుకోసం మనం ఏం చేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తాం. వాడు అడిగిన బొమ్మలు కొనిస్తాం, వాడికి కావాల్సిన తిండి కొనిస్తాం, అన్నీ ఏం కావాలంటే అవన్నీ కొనిస్తాం. ఎందుకని? వాళ్ళ దగ్గర నుంచి ప్రేమని మళ్ళీ మనం తిరిగి పొందాలి కాబట్టి. వాస్తవంగా చెప్పాలంటే పిల్లల దగ్గర నుంచి ప్రేమ పొందడం కోసమని పిల్లలకి మనం లంచాలు ఇస్తాం, అవునా కదా? పిల్లలకి లంచం ఇచ్చి ప్రేమను పొందుతాం పిల్లల దగ్గర నుంచి మనం, వాడు అడిగిందల్లా కొనిచ్చి. ఈ ప్రేమలు ఏమిటి? అంతవరకే ఉండిపోతాయి ఇవన్నీ కూడా. వాస్తవమైనటువంటి ప్రేమ ఏంటి? ఎక్కడైతే ఏ ప్రేమలో అయితే నేను ప్రేమించడమే కానీ ఎదుటి వైపు నుంచి ప్రేమను కోరుకోనటువంటిది, అంటే అవసరం లేదు అవతల వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా పర్వాలా, నేను ప్రేమిస్తా, నేను దేశాన్ని ప్రేమిస్తా, దేశం నన్ను ప్రేమించకపోయినా సరే, అందుకని అది భక్తి. ప్రేమించడమే కానీ తీసుకోవటం అనేటువంటిది ఉండదన్నమాట. అక్కడ తల్లిదండ్రులు నేను ప్రేమిస్తా, వాళ్ళని గౌరవిస్తా. ఎందుకని? వాళ్ళు నాకు జన్మనిచ్చారు, నా శ్రేయస్సుని కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి నేను ప్రేమతో పాటు వాళ్ళ గౌరవాన్ని కూడా ఇస్తా, వాళ్ళు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా సరే. వాళ్ళ స్థితికి, ఔన్నత్యానికి నేను గౌరవాన్ని ఇస్తా. నా గురువు అంతే, నా గురువు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ నాకు కావలసినటువంటి విద్యను అందిస్తున్నాడు ఆయన, నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు అందిస్తున్నాడు. అటువంటి ఆయన్ని నేను గౌరవిస్తాను, నేను ప్రేమిస్తానే తప్ప అటువంటి ఆయన నన్ను ప్రేమించాలనేటువంటి కోరిక లేదు. అవతల వైపు నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదండి. ఎప్పుడైతే మన వైపు నుంచి మనం ప్రేమ అనేటువంటిది అందిస్తూ పోతామో ఆ గౌరవంతో కూడుకున్నటువంటి ప్రేమను ఏమంటారు? భక్తి. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి? ఈ భక్తి కలిగినటువంటి వాడు, ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఎక్కడెక్కడ చూసినా కానీ నా యొక్క ఉనికిని, నా యొక్క తేజస్సుని, నా యొక్క వ్యక్తిత్వాన్ని అతను చూస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడంటే నాకు చాలా ప్రేమ, వాడికి నేనంటే ప్రేమ, నాకు వాడంటే ప్రేమ. కాబట్టి నేను భక్తుణ్ణి అనేటువంటిది నాకు నేనే సర్టిఫై చేసుకోవాలండి, భగవంతుడు సర్టిఫై చేయాలా? మనమంతా ఏం చేస్తాం? మన భక్తి అంతా మనకు మనమే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాం. మేమండి ఆంజనేయ స్వామి భక్తులం అండి, రాసుకో, సర్టిఫికెట్ రాసుకొని మెడలో తగిలించుకో. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం అండి, మెడలో వేసుకో సర్టిఫికెట్. ఎవడిచ్చిన సర్టిఫికెట్ అది? నీకు నువ్వే రాసి పెట్టుకున్న సర్టిఫికెట్లు నీ మెడలో నువ్వే వేసుకుంటున్నావు. భగవంతుడు ఇచ్చిన సర్టిఫికెట్ ఏదన్నా ఉందా నీ దగ్గర? లేదే. ఇక్కడ చెప్తున్నాడు చూడండి భగవంతుడు, నాకు అతనంటే నాకు ఇష్టం. కాబట్టి భగవంతుడిని ప్రేమించడం అంటే ఏంటంటేనండి, భగవంతుడిని అంతటా చూడగలగటం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి. ఆ భక్తిని భగవంతుడు ఇష్టపడతాడు, ఆ భక్తిని భగవంతుడు కోరుకుంటాడు, అటువంటి భక్తిని కోరుకుంటాడు. అంతే తప్ప భగవంతుడికి నేను వెండి ప్రమిదల్లో నేను దీపాలు వెలిగించానా, కాస్ట్లీ నైవేద్యాలు పెట్టానా, అందరినీ పిలిచి భోజనాలు పెట్టానా, ఇదంతా ఏంటి? ఎగ్జిబిషన్. ఇదంతా ఈ ఎగ్జిబిషన్ భగవంతుడు ఇష్టపడ్డండి. నీకెంత ఉందో అంతలోనే చెయ్యి ఇదంతా. కానీ భగవంతుడిని అంతటా చూడగలిగినటువంటి ప్రేమ, అది భక్తి. చెప్పి తర్వాత చెప్తున్నాడు చూడండి, ఉదారా సర్వయే వైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం ఉదారా సర్వయే వైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఏతే సర్వాః ఉదారాః. అయితే ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో నాలుగు రకాలైనటువంటి వాళ్ళు మర్చిపోవద్దండి, 4 కేటగిరీస్ మర్చిపోవద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మననం చేసుకోండి. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని.
ఈ 4 రకాలైనటువంటి భక్తుల పేర్లు మనకు ఎప్పుడు మనసులో మెదులుతూ ఉండాలి. ఎందుకని నేనే రకమైనటువంటి భక్తుడిని అని నన్ను నేను చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పేర్లు అన్నమాట ఇవి. అందుకోసమని ఈ నలుగురిలో ఈ నలుగురిలో కూడా ఏమిటట, ఈ నలుగురు గొప్పవాళ్లే, ఉదారాహ, మామూలు వాళ్ళు కాదండి. భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండటం అనేటువంటిది నిజంగా ఒక ఉత్తమమైనటువంటి లక్షణం. అది ఏ రకమైనటువంటి భక్తి అయినా కానివ్వండి, మొత్తానికి భక్తి అనేటువంటిది కలిగి ఉండటం ఉత్తమమైనటువంటి లక్షణం. కాబట్టి దేనికోసమైనా భగవంతుడిని వాడు సమీపించినప్పటికీ కూడా మొత్తానికి నలుగురు ఉదారాహ, నలుగురు గొప్పవాళ్లే వీళ్ళంతా కూడా. జ్ఞానీతు మళ్ళా చెప్తున్నాడు చూడండి. కానీ అయినప్పటికీ నలుగురు గొప్పవాళ్లే, కానీ జ్ఞానీతు, జ్ఞాని మాత్రం ఆత్మయేవ మే మతం. జ్ఞాని ఎలాంటి వాడు అంటే, జ్ఞాని కేవలం భక్తుడు కాదండి, ఆత్మ. కాబట్టి జ్ఞాని భక్తుడు అవ్వటం అనేటువంటిది అంత మామూలు విషయం కాదు. కానీ జ్ఞాని అయినటువంటి వాడేంటి, అతనిలో ఉండేటటువంటిది కేవలం భక్తి. అతను ఒక భక్తుడు కాదండి, అతను దేంతో సమానం, అతను ఆత్మయేవా, ఆత్మ, అతను వేరు కాదు. సహా యుక్త ఆత్మ మాం ఏవ అనుత్తమాం గతిం ఆస్థిత. అతడు ఎప్పుడు కూడా యుక్త ఆత్మ, మళ్ళా చూడండి, యోగంలో ఉన్నటువంటి వాడై తనను తాను నిగ్రహించుకున్నటువంటి వాడే ఎప్పుడు కూడా మాం ఏవా మాం ఏవా మాం ఏవా, భగవంతుడే అంతటా ఉన్నాడు, భగవంతుడే అంతటా ఉన్నాడు, అంతటా భగవంతుడే అన్నటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సర్వోత్తమమైనటువంటి గతిని పుడతాడు. ఉత్తమమైనటువంటి గతిని అతను ప్రాప్తి కలుగుతుంది, అతనికి ఉత్తమ గతులు కలుగుతాయంటారు చూసారా, అట్లాంటి ఉత్తమ గతి కలుగుతుంది ఎవరికి, జ్ఞాని అయినటువంటి వాడికి. కానీ అందరూ మొత్తానికి నలుగురు కూడా భక్తులే. జ్ఞానీతు, జ్ఞాని మాత్రం కొంచెం అతను స్పెషల్ కేటగిరీ. ఎందుకనంటే అతను వాస్తవంగా ఏంటంటేనండి, భగవంతుడు అనేటువంటి వాడు సపరేట్గా ఉన్నాడు, భగవంతుడిని నేను సపరేట్గా ఆరాధించాలి, భగవంతుడిని గౌరవించాలి, భగవంతుడిని పూజించాలి అని అన్యమైనటువంటి భావన కలిగి ఉంటాం. కానీ ఇక్కడ ఉండేటటువంటిది ఏంటి, జ్ఞాని భక్తుల్లో భగవంతుడు నేను వేరు కాదు. మామూలుగా మనకి వేదాంతంలో మహావాక్యాలు అని ఉంటాయి. మహావాక్యాలు అంటే ఏంటి, మహావాక్యం, గొప్ప వాక్యం, ఉపనిషత్తుల్లోంచి తీసుకోబడినటువంటి గొప్ప గొప్ప వాక్యాలు అన్నమాట. ఒక్క సెంటెన్స్ తోటి మొత్తం వేదాంతం అంతా కూడా దాంట్లో చొప్పించబడుతుంది. ఒక్కొక్కసారి వాక్యం కూడా కాదండి, ఒక పదంతో. తత్వమసి వినుంటారు కదా, ఇది తత్వమసి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి దీంట్లో? 4 అక్షరాలు ఉన్నాయి, తత్వమసి కదా. దీన్ని కొంచెం విడదీసుకుంటే ఏమేమి వస్తాయి, తత్ త్వం అసి. మొత్తానికి 3 పదాలు, 3 పదాలు కలిపితే ఒక పదం కింద మారింది అది, తత్ త్వం అసి. తత్ అంటే ఎవరు, ఆ పరమాత్మ. త్వం అంటే ఎవరు, నువ్వు. అసి అయి ఉన్నావు, ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ అవే. అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ అవే కదా. ఇట్లాంటి చాలా ఉన్నాయి మహావాక్యాలు. అయితే ఈ తత్వమసి అనేటువంటిది చూడ్డానికి చాలా చిన్నగా, నేను ఇప్పుడైతే మీకు చెప్పేశా. తత్ అంటే పరమాత్మ అండి, త్వం అంటే నువ్వండి, అసి అంటే అయి ఉన్నావు, నేను అది అయి ఉన్నాను. అదేంటి ఇంతకీ? తత్ అన్నారు, తత్ అంటే సంస్కృతంలో అది అని అర్థం. అది అంటే ఏంటి, అది అంటే దేన్ని తత్ అనాలి? త్వం అన్నారు, నువ్వు అన్నారు, నేనెవరు ఇంతకీ? అదేమిటో తెలీదు, నేనెవరో తెలీదు. అసి రెండు ఒకటే అన్నారు, రెండు ఒకటి ఎలా అయ్యాయో తెలీదు. ఈ తత్వమసి అనేటువంటి ఒక 4 శబ్దాలని, తత్వమసి అనే ఒక చిన్న పదాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం ప్రస్థానత్రయం అంతా చదవాలి. ఇంత జ్ఞానం కలిగితే తప్ప ఆ తత్వమసి